వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ బేకరీ స్టైల్లో ఉండే సమోసా అండి. మనం పక్కా కొలతలతో కరెక్ట్గా తయారు చేసుకున్నాం అనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వస్తాయండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామండి. సమోసా తయారు చేసుకోవడానికి 200 గ్రాములు మైదాని అయితే తీసుకోవాలి. ఈ కప్పుతో కొలత అయితే 200 గ్రాములు అండి. ఇది కొంచెం సాల్ట్, కొంచెం బటరు. ఈ బటర్ లేకపోతే 2 స్పూన్లు కొంచెం వేడి నెయ్యి కానీ కొంచెం నూనె కానీ వేసుకోవచ్చండి. కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా దీన్ని బాగా కలుపుకోవాలండి. ఈ పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా మనం కలుపుకొని దీన్ని ఒక పావు గంట సేపు మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. దీని కర్రీ కోసం మనం ప్రిపేర్ చేసుకుందామండి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం అందులో కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత బాగా ఉడకబెట్టిన బంగాళదుంపనైతే ఇలా వేసుకోవాలండి. బాగా మెత్తగా స్మాష్ చేసుకొని ఇందులోకి కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మనం వేసిన సాల్ట్, కారం, మసాలా అన్నీ కూడా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉంచుకొని ఇలా మెత్త పేస్ట్లా తయారు చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. మనం పిండిని మైదా పిండిని ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇంత ఉండలుగా అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం పొడి పిండిని అయితే జల్లుకొని దాన్ని కొంచెం పూరీలా కాకుండా కొంచెం పొడువుగా అయితే మనం ఒత్తుకోవాలి. సమోసా కోసం కదండి, ఇలాగైతే రోల్ చేసుకోవాలి. పూరీని మరీ పలచగా కాకుండా మరీ దలసరగా కాకుండా మీడియం దాంట్లో మనం ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానికి మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. సమోసా కోసం కదండి, ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సమోసాని ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న టిప్ అండి. దీనికి ఇలాగా మధ్యలో వాటర్ రాసుకొని దీన్ని మధ్యకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మిగిలిన భాగాన్ని ఇలాగైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫోల్డ్ చేసుకున్న దాన్ని చూడండి ఈ షేప్ అయితే వస్తుంది. ఈ షేప్ వచ్చిన తర్వాత ఇందులో అయితే మనం కర్రీని పెట్టేసుకోవడమేనండి. దీని అంచులకి పైకి రాకుండా కొంచెం వాటర్ని అయితే మనం ఇలా చేసుకొని ఇలా పెట్టుకుంటే సమోసా రెడీ అయిపోయినట్టే. నేను చేసిన 200 గ్రాములు మైదా పిండితోటి ఒక 12 సమోసాలు అయితే నాకైతే వచ్చాయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క సమోసాని అంటుకోకుండా ఒక్కొక్క దాన్ని ఇలాగైతే వేసుకొని ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు మనం తిప్పుకోవాలండి. సమోసాని అయితే ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకు చేసుకోవడం మర్చిపోకండి.